ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలం మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఉదయకాలం దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ వర్ధిల్లుతున్నారు, క్షేమంగా ఉన్నారు ప్రభు కృపలో అని నమ్ముతూ మిమ్మల్ని అందరిని బట్టి మొదటిగా ప్రభు నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా. ప్రతిరోజు మీలో అనేకులు తెలియపరుస్తూ ఉన్నారు, వాగ్దానం ద్వారా బలపరచబడుచున్నామని, ఆదరించబడుతూ ఉన్నామని. ఇటు శ్రేష్టమైన వాగ్దానమును బట్టి ప్రభుకే మహిమ. మరి మీరు చక్కగా ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లాలి, లోతైన విశ్వాసంలో కట్టబడాలి, వాక్యముతో వాగ్దానంతో అనుదినం మీరు బలపరచబడాలి, ఆదరించబడాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మీరును ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి August 15 ఇండిపెండెన్స్ డే, మరి భారతదేశపు స్వాతంత్ర దినోత్సవము. మొట్టమొదటిగా కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు మిమ్మల్ని అందరినీ ఉదయకాలం దీవించును గాక. మరి బైబిల్ గ్రంథంలోనూ తన ప్రజలకి దేవుడు ఒక స్వాతంత్రాన్ని, ఒక విడుదలను అనుగ్రహించినటువంటి మరి చరిత్రను మనం చదువుతూ ఉన్నాం. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు ప్రజలు పొందినటువంటి విడుదల. మరి ఈరోజు అట్టి వాగ్దానాన్ని, అట్టి కార్యాన్ని, అట్టి దేవుని కృపను మనం ఒక్కసారి ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తీయుల చేతిలో నుండి, మిమ్మును బాధపరిచిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని, మీ దేవుడనైన యెహోవాను నేనే. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానము కన్నా మరి నెరవేర్చబడినటువంటి ప్రభు కార్యమని ఈ మాటను మనం చెప్పుకోవచ్చు. చదువుకున్నాం కదా. మరి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడంట వారి యొక్క శత్రువులందరి చేతిలో నుండి, మరి తమను భయపెట్టే ప్రజలందరి చేతిలో నుండి, ప్రాముఖ్యంగా ఐగుప్తీయుల చేతిలో నుండి మరి వారందరినీ కూడా విడిపించి వారికంటూ ఒక వాగ్దానాన్ని, వారికంటూ ఒక దేశాన్ని, వారికంటూ ఒక ప్రత్యేక స్థలాన్ని ఇచ్చి మరి ఆ దేశంలో వారిని స్థిరపరిచిన దేవుడు, మరి నిజముగా మిమ్మల్ని అందరినీ శత్రువుల చేతిలో నుండి విడిపించిన మీ దేవుడను, మీకంటూ స్వాతంత్రాన్ని, మీకంటూ ఫ్రీడమ్ని, మీకంటూ విడుదలను అనుగ్రహించినటువంటి దేవుడను, మిమ్మల్ని విడిపించిన దేవుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని ప్రభువు జరిగినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల కాలంలో ప్రజలందరూ మరి దేవుని భక్తిని విడిచి, భయాన్ని విడిచి, లోకముతోనూ అక్కడ ఉంటున్నటువంటి ఆయా జాతుల ప్రజలతోనూ మరలా మరి మిశ్రిత జనంగా మారిపోతూ ఉన్న సందర్భంలో చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజల యొక్క ఆచారం చొప్పున దేవుని ప్రజలు, ప్రాముఖ్యంగా విడుదల నొందిన ప్రజలు, స్వాతంత్రం నొందినటువంటి ప్రజలు, మరి వీరందరూ మరలా లోక ప్రజలతో, ఆ దేశ ప్రజలతో మిళితమవుతూ ఉన్నప్పుడు న్యాయాధిపతులను నిలబెట్టుకొని ప్రభు వారికి మరలా తాను చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మనందరం దేవుని చేతిలో నుండి విడుదల పొంది ఉన్నాం. అంటే దేవుని చేతి ద్వారా చీకట్లో నుండి, పాపంలో నుండి, లోకంలో నుండి, శత్రువుల్లో నుండి, భయాలలో నుండి మరి మనం విడిపించబడిన ప్రజలముగా మనం ఈరోజు ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నాం. నిజంగా మనకివ్వబడిన విడుదలను, మనకివ్వబడినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రమును నిజముగా ప్రభు మహిమార్థమే మనము మన జీవితాల్లో వినియోగిస్తున్నామా? ప్రభు కొరకే మనం నిలబడుతున్నామా? నిలబడితే మంచిదే, దేవునికి స్తోత్రం. ఇంకా ఆ రీతిగా ముందుకు కొనసాగుదాం. ఒకవేళ ఇక్కడైతే ప్రజలు తప్పిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో మరలా ప్రభు వారికి మూలోపదేశం, మూల పాఠములను మరలా న్యాయాధిపతులను లేపుకొని, ప్రవక్తలను లేపుకొని మరలా వారికి బోధిస్తూ మరలా ఆయన వైపు తన ప్రజలను ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. అటువంటి దుస్థితిలో మనం ఎప్పుడూ ఉండొద్దు, కానీ మనం ఎప్పటికప్పుడు దేవుని పట్ల ప్రేమ, కృప, ఆయన మన ఎడలు చూపినటువంటి త్యాగము, కార్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని లోకానికి వేరే ప్రభువు కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్తలోను మరి భక్తుడైన యోహాను అపోస్తలుడు ఈ మాట అంటాడు, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులే. ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా నువ్వు విమోచించబడ్డావు. పాపము, లోకము, చీకటి, తీర్పు, మరణము అన్నిటిలో నుండి నువ్వు విడిపించబడి క్రీస్తు రాజ్యము కొరకైనటువంటి పౌరుడిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు. నిజంగా క్రీస్తు మహిమ కొరకు మనం బ్రతికితే అద్భుత రీతిలో నీవింకా ప్రభు ఇచ్చిన స్వాతంత్రంలో ఉన్నట్టే.
ఈరోజు ఒకసారి చెక్ చేసుకుంటావా? ఈ స్వాతంత్ర దినం సందర్భంగా మనందరం ఆత్మ సంబంధమైన స్వాతంత్రం విషయం కూడా మనం ఆలోచించాలి. ఈ లౌకిక సంబంధమైన స్వాతంత్రం మనకి ఎన్నో బంధకాల నుంచి, బానిసత్వం నుండి విడుదలిచ్చి స్వేచ్ఛను మనం పొందుకునేలాగా మరి సహకరించింది కదా. అలాగే నిత్యమైన స్వాతంత్రం ఒకటి మనకుంది, మన పౌరస్థితి పరలోకమందుంది అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. మరి ఆ పరలోకం కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు కొరకు నిలబడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మరొక్కసారి ఆయన మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బాధించిన శత్రువులందరి చేతిలో నుండి నిన్ను విడిపించాను, నీకున్న భయాలన్నిటిలో నుండి నిన్ను విడిపించాను, నీ మీద యజమాయిషి చేయుచున్న ప్రతి ఒక్క శక్తి నుండి నిన్ను విడిపించాను, నీకు స్వాతంత్రతని ఇచ్చానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి తిరిగి అవునయ్యా, నీవిచ్చిన స్వాతంత్రం నిజంగా నీ కొరకు నేను వాడుకుంటాను అని ప్రభువుతో మరొక్కసారి చెప్పగలిగే తీర్మానం చేస్తావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నీకు ఏ భయము, బలహీనతలు, పోరాటాలు, దేనిని గురించి టెన్షన్ అవుతున్నావు, డిప్రెస్ అవుతున్నావు, అట్టి వాటన్నిటిలో నుండి ఈ దినాన దేవుడిని విడిపించినాడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవాను నేనే. అంత మాత్రమే కాదు, ఏ బంధకాల్లో, సమస్యల్లో, పోరాటాలు ఉదయకాలం ఈ వాగ్దానం వీక్షిస్తూ ఉన్నావో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ ఉదయకాలమే సకల విధములైన భయముల నుండి, రోగముల నుండి, వ్యసనముల నుండి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఆమేన్. ఈరోజు నువ్వు నిజముగా విడుదల పొంది ఉన్నావు, స్వతంత్రత పొంది ఉన్నావు. కుమారుడు నిన్ను విడుదల చేసి ఉన్నాడు కాబట్టి నువ్వు స్వతంత్రురాలవు, స్వతంత్రం కలిగిన వాడవు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, నేనే నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవాను. ఆమె ఈ వాగ్దానం స్వతంత్రించుకో, ఎత్తిపట్టి ప్రార్థించు, అద్భుత రీతిలో దేవుని కోసం ఇది మొదలుకొని నిలబడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ వాగ్దానం, ఈ నెరవేర్చబడిన కార్యం ద్వారా నీ జీవితంలో బహు గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చునుగాక. ఆమె. అందరం కళ్ళు మూసుకుందాం, వాగ్దాన నెరవేర్పు కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అద్భుత రీతిలో ప్రభా ఉదయకాల సమయము తండ్రి, ఇజ్రాయేలిన ప్రజలను ప్రభా మరి ఐగుప్తుల చేతిలో నుండి, వారిని బాధించిన శత్రువులందరి చేతిలో నుండి, వారిని భయపెట్టిన వారందరి చేతిలో నుండి ప్రభా నీవు విడిపించి వారి కొరకు నీవిచ్చిన వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టినావని, వారిని విడిపించిన వారి దేవుడనైన యెహోవాను నేనే అని ప్రభాను సెలవిస్తూ, ఈ వాగ్దానం వింటూ ఉన్న బిడ్డలందరి జీవితంలో గతకాలపు శోధన, బాధ, వేదన, రోగములు, బలహీనతలు, భయాలు, ఆందోళనలు అన్నిటిలో ఉండి ప్రభా ఉదయకాలం విడిపించుటకు తండ్రి ఈ చక్కని వాగ్దానం మరొకసారి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. కుమారుడు మిమ్ములను విడిపించిన ఎడల నిశ్చయంగా మీరు స్వతంత్రించబడిన వారే అని ప్రభా నువ్వు సెలవిస్తూ ఉన్నావు. కుమారుడుగా ప్రభా ఇప్పుడే ఉదయకాలం వారిని స్వాతంత్రంలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నీ రక్తధారలు ప్రభా, నీ నామము, నీ ఆత్మ చేత మరి ఏ బంధకాల్లో, శోధనలో నీ ప్రజలున్నారో వారందరికీ విడుదల, స్వాతంత్రం కలుగునుగా. ప్రతి విధమైన వ్యాధి, బలహీనతల నుండి విడుదల ప్రభా, కనని గర్భాలు తెరవబడాలి ప్రభా, చక్కని కార్యాలు జరగాలి, ఆత్మీయంగా వారు బలపరచబడాలి. ఏ శోధన, పోరాటం స్పిరిచువల్ గాను, ఫిజికల్ గాను, ఫైనాన్షియల్ గాను ప్రభా అయ్యా తండ్రి మ్యారీడ్ లైఫ్స్ లోను తండ్రి ఎదుర్కొంటున్నారో ప్రభా యేసు నామములో ప్రతి కాడి దినం విరగొట్టబడును గాక. ప్రతి సంఖ్యల నుంచి విడుదలిచ్చి నిజమైన స్వాతంత్రం వారు పొందుకొని నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని ఈ చక్కటి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం మీ ప్రజలందరి జీవితాల్లోనూ నెరవేరును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం కదా, వినండి. మరొకసారి అనేకులకి షేర్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని లైక్ చేయండి. మరొకసారి కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.